హాయ్ అండి, వెల్కమ్ టు విజయ సారీస్. ఈరోజు మరికొన్ని బ్లౌజ్ డిజైన్స్ మీకు చూపించాలనుకుంటున్నానండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హోల్సేల్గా కావాలంటే కూడా అండి మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ మీరు కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తారండి. అలాగే సండే రోజు షాప్ క్లోజ్ అని చెప్పానండి. అలాగే చాలామంది వస్తున్నారు, అంటే వీడియో చూడని వాళ్ళు ఏమైనా వచ్చి ఉండొచ్చు. ప్రతి సండే షాప్ అయితే క్లోజ్ ఉంటుందండి. మనకి ఏమంటారంటే డిజిటల్ ప్రింట్ గురించి కూడా చెప్పాలంటే, డిజిటల్ ప్రింటింగ్ గురించి కూడా చాలామంది వస్తున్నారండి. అందరూ కూడా డార్క్ కలర్ శారీస్ తీసుకొని వస్తున్నారు. దయచేసి గమనించండి, అది లైట్ కలర్ శారీస్ పైన మాత్రమే ప్రింట్ వస్తుంది, డార్క్ కలర్ శారీస్ పైన ప్రింట్ రాదు. చాలామంది వచ్చి వాపసు వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, కొన్నిసార్లు మర్చిపోతున్నాను. డిజిటల్ ప్రింటింగ్ పట్ల అయితే మీరు ఖచ్చితంగా లైట్ కలర్స్ మాత్రమే ప్రింట్ వస్తుంది. డార్క్ కలర్స్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రింట్ రాదండి. ఇది కూడా ఒకసారి గమనించండి. అలాగే తప్పకుండా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఈరోజు మనం చూడబోయేదన్నీ కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీను, ఇది న్యూ డిజైన్ అండి, సింగిల్ కలర్ కాంబినేషను. నెక్ డీప్ వచ్చేసి 11.5 ఇంచ్ ఉంది. నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా అక్కడక్కడ 2 వెరైటీస్ బూటా ఉంది. సేమ్ నెక్లో ఏదైతే వచ్చిందో ఆ బూటా ఒకటి, ఇంకొకటి స్టార్ స్టిచ్తోని స్మాల్ బూటా అండి. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. దీనికి స్టోన్ టచ్అప్స్ ఇచ్చుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది, గ్రాండ్గా కూడా ఉంటుంది. స్టోన్ మనకు టచ్అప్స్ ఇస్తే దానివల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా లుక్ కూడా వస్తుందండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ కూడా మనకి 7.5 డీప్ 7.5 ఇస్తానండి. మిగతా అన్నిటికీ అలాగే ఉంటుంది ఫ్రంట్ నెక్ అయితే. మన దీంట్లో హ్యాండ్స్ అయితే కనుక ఇలా వచ్చింది, ఇది హ్యాండ్. మనం ఈరోజు ఒక 5 డిజైన్స్ చూడబోతున్నామండి, కాబట్టి త్వరగానే నేను చూపిస్తాను. ఇది బ్లౌజ్, దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్ కలెక్షన్, ఈరోజు వచ్చిన కలెక్షన్ ఇదంతా కూడా, అందుకని ఇవి మీకు చూపిస్తున్నాను. ప్రైస్ వచ్చేసి ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే కనుక 550 అండి. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 550. ఇది ఉందండి. దీంట్లో కలర్స్ గ్రే కలర్, సారీ ఇదొక కలరు. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్, మంచి రాయల్ బ్లూ. హ్యాండ్స్ కూడా చూసారు కదా, ఫస్ట్ మనం చూసిందే ఇలా, దాంట్లోనే నేను కలర్స్ చూపిస్తున్నాను. అన్ని బ్లౌజెస్ ఓపెన్ చేయడం ఎందుకని ఓపెన్ చేయట్లేదు. ఇదొక కలర్, బ్లూ కలర్. సారీ, తర్వాతి కలర్ వచ్చేసి మంచి పింక్, మెజెంటా పింక్. ఇదొకటి. అన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. ఈ డిజైన్లో గ్రీన్, మంచి లీఫ్ గ్రీను. ఇది మనకి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, పట్టు శారీస్, దానికైతే ఈజీగా మ్యాచ్ అవుతుందండి. ఈ బ్లూ కలర్ శారీకి ఈ బార్డర్ వస్తుంది, మెంతి ఎల్లో బార్డర్ వస్తుంది. అలాంటి వాటికైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్, సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఒక కలరు, వాయిలెట్ కలరు, రామా గ్రీను, మరొకటండి, మరొక షేడ్ మెంతి కలర్లోనే, కాకపోతే ఆ షేడ్కి తేడా ఉంటుంది. దీనిపైన పింక్ కాంబినేషన్, కొన్ని శారీస్కి పాత పట్టు శారీస్కి వస్తాయి కదా ఆ కాంబినేషన్ అనమాట, పింక్ కలర్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ఎల్లోకి ఏంటంటే రెడ్ కలర్ కాంబినేషన్తో ఇలా వర్క్ చేశాను. ఇట్లాంటి వాటికి కూడా శారీస్ బార్డర్ వస్తాయి. ఎల్లోకి
రెడ్ మెరూన్ ఇలా వస్తాయి కదా, ఆ ఉద్దేశంతో నేను ఈ కలర్ ఇచ్చాను, రెడ్ కలర్ ఎల్లోకి. తర్వాతి కలర్ వచ్చేసి స్నఫ్ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్. కాపర్ సల్ఫేట్ బ్లూ. పింక్ కలర్, మంచి రాణి పింక్. తర్వాత కలరు ఇది కాపర్ సల్ఫేట్ బ్లూలోనే మిక్స్ కలర్, మంచి బ్లూ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూ అంటే మనకి కొంచెం డార్క్ వస్తుంది. ఇది ఏంటంటే గ్రీన్ మిక్స్ అయింది దీంట్లో, మిక్స్డ్ కలర్ కానీ చాలా బాగుంటుంది, మ్యాచింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇది ఒక కలర్. ప్యారెట్ గ్రీన్లోనే మరొక షేడ్. ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి మనం దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా గ్రీన్లోనే మరొక షేడ్ అండి. చాలా వ్యత్యాసం ఉంటుంది దీనికి దానికి. అంటే ఇందాక లీఫ్ గ్రీన్లోనే ఇది ఏంటంటే బ్లూ మిక్స్ అయింది, దీంట్లో గ్రీన్లో ఇట్లా బ్లూ మిక్స్ అయింది కాబట్టి కల్నేత కలర్ లాగా ఉంది, చాలా బాగుంది. బాటిల్ గ్రీన్లోనే మరొక షేడు. ఇందాక మనం ఫస్ట్ చూసింది ఒక బాటిల్ గ్రీను, ఏంటంటే డార్క్ లైట్ గ్రీన్లోనే. ఇది బాగా ఎక్కువ డార్క్ బాటిల్ గ్రీను, ఇది కూడా బాటిల్ గ్రీనే కాకపోతే కొంచెం షేడ్ తేడా ఇలా ఉంది. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. పింక్, డార్క్ పింక్ అండి, పక్కా మంచి ఎలా అంటే పట్టు శారీస్కి బాగా మ్యాచ్ అవుతుంది పింక్. ఇది కూడా కల్నేత కలరు, పింకు రెడ్ మిక్స్ అయిన కలర్ అనమాట. పింక్ రెడ్ మిక్స్ అయితే మనకి ఏ పింక్ వస్తుందో అలాంటి డార్క్ పింక్ అనమాట. ఇది కల్నేత కలరు. ఇది ఒక కలర్. ఇది టిష్యూ గోల్డ్ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్లో వర్క్ చేసామండి. ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ఇది కూడా బాగుంటుంది. టమాటో పింక్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇది టమాటో పింక్. ఇది కూడా రెడ్ కలర్ మిక్స్ అయిన పింక్. ఇదొక కలర్. ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ డిజైన్ చూద్దాం మనం. మరొక డిజైన్. దీంట్లో ఒక బ్లౌజ్, ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి, టైలర్స్ కూడా వచ్చేసారండి. మనకి ఎవరైనా కావాల్సిన వారు ఉంటే కనుక టైలరింగ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే మీకు త్వరలోనే స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను. ఒక 2 days స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్డ్ బ్లౌజులు కూడా చూపిస్తాను. ఈ డిజైన్లో మాత్రం నేను నిన్న ఒక బ్లౌజులు షాంపుల్కి ఒక 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించాను, అది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ డిజైన్ అండి చాలా మంచి బాగుంటుందండి. డిజైన్ కూడా హెవీ డిజైను. బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. దీనికి డోరీస్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చామండి వర్క్తోనే. ఇది చాలా బాగుందండి ఇలా చూస్తే. ఇది హ్యాంగింగ్స్. ఇది బ్యాక్ పార్ట్ అంతా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో 2 కలర్ కాంబినేషన్లోనే ఈ వర్క్ రెడీ అయింది. ఇది బ్లౌజ్, ఇది ఫ్రంట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది కట్ వర్క్ కూడా ఇలా చేయించానండి, చాలా బాగుంది. ఇలా దీన్ని బట్టి ఈ బ్లౌజ్కే స్పెషల్ లుక్గా అనిపిస్తుంది. మనం వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా. ఇదొకటండి. హ్యాండ్స్ వచ్చేసి ఇది హ్యాండ్ నేను ఒకటే చేయించాను. ఇందులో స్టిచ్డ్ బ్లౌజులు అవైలబుల్ ఏమి ఉండవు. ఓన్లీ మన దగ్గర ఏంటంటే డిజైనర్ పీసెస్ మాత్రమే స్టిచ్చింగ్ చేపిస్తానండి. ఈ బ్లౌజ్ కూడా ఇలా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను మీకు ఇది స్టిచ్చింగ్ చేయించాను. ఇది ఏంటంటే మొత్తం ఇలా కట్ వర్క్ చేశారు, స్కాలప్ వర్క్. దానివల్ల చాలా బాగుంది. బ్లౌజ్ వేసుకుంటే కూడా ఇలా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఈ లుక్ వస్తుంది బ్లౌజ్ అంతా. ఇదండి ఫ్రంట్ బ్యాక్ ఇదంతా వర్క్ ఇలా వస్తుంది హెవీగా.
హ్యాండ్స్ కూడా ఇలా లైన్స్ వచ్చాయి. మ్యాచింగ్ మనకు తొందరగా అవ్వడానికి మ్యాచింగ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా కలర్స్ ఏవి కూడా యూజ్ చేయలేదు దీంట్లో. ఓన్లీ గోల్డ్ సిల్వర్ మాత్రమే యూజ్ చేశాను కాబట్టి త్వరగా మనకు మ్యాచింగ్ అవుతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే కూడా ఈ లుక్ ఉంటుంది, ఈ లుక్ ఉంటుంది బ్లౌజ్ అంతా. అయితే ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 650 రూపీస్, ఓన్లీ 650 రూపీస్లో ఈ బ్లౌజ్ అండి. స్టిచ్డ్ కాదు, విత్ ఫ్యాబ్రిక్ మాత్రమే చెప్తున్నాను. స్టిచ్డ్ అయితే కనుక 1150 పడుతుంది మనకి, మొత్తం 1150 పడుతుంది స్టిచ్డ్తో అయితే. నార్మల్గా ఫ్యాబ్రిక్ అయితే కనుక 650 పడుతుంది. దీంట్లో మనం కలర్స్ చూద్దామండి. ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను. ఇలా ఉంటుంది, బ్యాక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది. ఇందాక మనం హ్యాంగింగ్స్ చూసాం కదా, ఇక్కడ స్టిచ్చింగ్ ఇవి. ఈ హ్యాంగింగ్స్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మనం. ఇదంతా కూడా హ్యాంగింగ్స్ కోసము, డోరీ కోసం వేసినవే. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్. మంచి జామునీ కలర్ అండి, చాలా బాగుంది కలర్ కూడా. ఇదొక కలరు, మెరూన్ కలరు, మంచి డార్క్ మెరూన్ అండి ఇది. పింక్ కలరు, మంచి రాణి పింకు, పింకులోనే మరొక షేడు. రెండు కూడా మనకి ఇలా ఉంటాయి, పింకులో పింకే డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది కరెక్ట్ రాణి పింక్, ఇది డార్క్ పింక్. మరొక కలరు కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇది కాటన్ సిల్క్ అండి, ఫ్యాబ్రిక్ మీటర్ ఎబో ఉంటుంది మనకు. ఫ్యాబ్రిక్ రెగ్యులర్గా మీరు చూస్తున్నదే మీటర్ పైన ఉంటుంది ఫ్యాబ్రిక్. కాబట్టి మనకి లావుగా ఉన్న వాళ్ళైనా ఎలాంటి వారైనా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనుకూలంగానే ఈ బ్లౌజులు రెడీ చేసామండి. టమాటో పింక్, రెడ్ అండ్ పింక్ మిక్స్లో చాలా బాగుందండి. కల్నేత కలరు, మంచి టమాటో పింక్, వైన్ కలర్, మంచి వైన్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, మంచి లీఫ్ గ్రీన్ అండి ఇది. కాపర్ సల్ఫేట్ బ్లూలోనే ఇందాక మనం చూసినట్టుగానే మిక్స్డ్ బ్లూ, 2 కలర్ షేడ్ అనమాట. కల్నేత కలర్ అంటారు కదా, ఆ షేడ్ ఇది. ఇది ఒకటి బ్లూ, బాటిల్ గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్. మీరు ఎవరైనా ఇది కావాల్సిన వారు ఉంటే కనుక, మీకు నచ్చిన కలర్ ఉంటే నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మీరు కొంచెం లేట్గా రెస్పాండ్ అయితే ఏ రోజైతే వీడియో రిలీజ్ అవుతుందో ఆ రోజు ఈవినింగ్ వరకు కంప్లీట్గా బ్లౌజెస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. మళ్ళీ సెకండ్ డే అడిగిన వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, ఎవరైనా సరే రెండో రోజు పెట్టిన వాళ్ళకైతే కనుక కంపల్సరీ 2 డేస్ లేట్ అవుతుంది. అదే రోజు వీడియో చూసిన రోజే మీరు పెట్టినట్టయితే కనుక మీకు నెక్స్ట్ డేకి మీకు డెలివరీ అయిపోతున్నాయి, బ్లౌజెస్ డిస్పాచ్ అయిపోతున్నాయి. కానీ సెకండ్ డే అడిగిన వాళ్ళకి మాత్రం మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ పంపిస్తున్నాను కాబట్టి 2 డేస్ లేట్ అవుతుందండి. ఏదైనా కావాలంటే కనుక త్వరగా బ్లాక్ చేసుకోండి. ఒక్కొక్క పీసే నేను చేయించట్లేదండి, కనీసం ఒక కలర్కి 4-5 పీసెస్ సేమ్ కలర్లో. ఇప్పుడు బాటిల్ గ్రీన్ ఉంది కదా, బాటిల్ గ్రీన్లో నేను మీకు ఒకటే చూపిస్తున్నాను కానీ ఇందులో 4-5 పీసెస్ ఉంటాయి, సేమ్ కలర్ సేమ్ కాంబినేషన్. అంత ఎక్కువ ప్రొడక్షన్ చేపిస్తాను, కాకపోతే తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. మీకు కావాల్సిన వారు ఉంటే కనుక నాకు త్వరగా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ డే అడిగిన వాళ్ళకి అలాగే కంటిన్యూగా వాళ్ళు 2 డేస్ నాకు టైం ఇస్తే కనుక తప్పకుండా నేను 2 డేస్ తర్వాత వాళ్ళకి పంపిస్తున్నాను. అలాగే కంటిన్యూ అవుతుందండి. ఇది త్వరగా కావాల్సిన వారు అంటే త్వరగా ఏదైనా అకేషన్ ఉండి మ్యారేజ్ సీజన్ కాబట్టి త్వరగా కావాల్సిన వారు ఉంటే కనుక అదే రోజు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది గ్రీన్ కలర్, రాయల్ బ్లూ,
హోల్సేల్గా కూడా ఉంటాయండి. హోల్సేల్గా ఇచ్చే వాళ్ళకు కూడా బల్క్లో ఇస్తూనే ఉంటాను. అలా కావాల్సిన వారికి కూడా తప్పకుండా దొరుకుతాయి. ఏదైనా డిజైన్ కావాలంటే కూడా మీరు పర్టికులర్గా ఇప్పుడు అలాంటి డిజైన్లో ఇన్ని పీసులు కావాలంటే కూడా చేసిస్తాం. ఇది వైలెట్ కలర్, బ్లూలోనే మరొక షేడ్, ఒక బ్లూ. ఇది లాస్ట్ కలర్ అండి. ఈ డిజైన్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఓన్లీ 650 రూపీస్. ఇది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైన్ మనం చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా 3 డిజైన్స్ ఉన్నాయి. మనం మంచి డిజైన్స్ మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరొక బ్లౌజ్ అండి. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేయించాను. ఇదివరకు మనం చూసిన డిజైనే, కానీ స్టిచ్చింగ్ చేయించలేదు అప్పుడు. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేయించాను. ఇది ఎలా ఉంటుంది అనేది. ఇది కూడా ఇలా స్కాలప్ వర్క్ అండి. మొత్తము బాటిల్ గ్రీన్ పైన రెడ్, ఆరెంజ్, సిల్వర్, గోల్డ్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ చేసామండి. చాలా బాగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కాబట్టి ఒక లుక్ పరంగా చాలా బాగుంది. ఇది బాటిల్ గ్రీన్ అండి. బ్యాక్ పార్ట్ నెక్ డీప్ చూసారా, 10.5 ఉంది. ఇదైతే మనకి ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇటు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మనకి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఏదో కొంచెం బిట్ ఇచ్చినట్టుగా కాదు, కానీ ఫుల్ వర్క్ వస్తుంది. ఇదొకటి. హ్యాండ్ మామూలుగా సింపుల్గా కింద మాత్రమే వాడరు. మనం ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, లాంగ్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 10 ఇంచెస్ ఇచ్చానండి. మనం ఇంకా ఎక్కువ కావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక అట్లా కూడా పెట్టుకోవచ్చు. లేదా షార్ట్ హ్యాండ్ కావాలనుకున్న వాళ్ళు షార్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఈ హ్యాండ్ కూడా ఇలా స్కాలప్ వర్క్ వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుందండి. ఇది సింపుల్ డిజైనే, కానీ ఈ స్టిచ్చింగ్ వల్ల ఇలా మనం స్టిచ్చింగ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే వేసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇదొక బ్లౌజ్. ఇది కూడా మనకి 650 అండి. ప్రైస్ వచ్చేసి సేమ్ 650 ప్రైస్లో బ్లౌజ్ ఇలా ఉంటుంది. దీనికి మనం కావాలంటే డోరీస్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి పెట్టించలేదు నేను, పెట్టుకోవచ్చు మనం కావాలంటే. ఇదండి బ్లౌజ్. ఇది 650 రూపీస్ దీని ప్రైస్. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. మరొక కలర్ కూడా ఓపెన్ చేశాను. మంచి కల్నేత బ్లూ మిక్స్డ్ కలరు. దీనికి పింక్ కాంబినేషను, పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. స్టిచ్చింగ్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇలా చూస్తే సింపుల్గా కనిపిస్తుంది, స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా ఉంటాయి. షార్ట్ అయినా లాంగ్ అయినా మనం పెట్టుకోవచ్చు. 1 మీటర్ పైన ఉంటుందండి. మీటర్ మీద 10 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్. కాబట్టి మనకి ఎలాంటి వారికైనా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మనం కలర్స్ చూద్దామండి. బ్లాక్ పైన కూడా మంచి పీచ్, పింక్, లైట్ గ్రీను, డార్క్ గ్రీను, సిల్వర్ కలర్ 5 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా. బ్లాక్ అంటే మనకు తెలుసు కదా, దేనికైనా మనం యూజ్ చేస్తాము. మిక్స్ అండ్ మ్యాచ్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మెంతి ఎల్లో, మంచి మస్టర్డ్ ఎల్లో. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి వైన్ కలర్, మంచి వైన్ కలర్ పైన ఈ వర్క్ అండి. గోల్డ్, ఆఫ్ వైట్, గ్రీను, డార్క్ గ్రీను, లైట్ గ్రీను, పింక్, చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. ఇది వైన్ కలర్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి రెడ్ పైన కూడా గ్రీన్, డార్క్ గ్రీను, లైట్ గ్రీను, గోల్డ్, ఆఫ్ వైట్, కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ పరంగా చాలా బాగుంది. మంచి లీఫ్ గ్రీను. దీనిపైన కూడా చూడండి గోల్డ్, ఆఫ్ వైట్, పింక్, పీచ్, సిల్వర్ కలర్ చాలా బాగుందండి. ఇది కాంబినేషన్ కూడా మనకి త్వరగా శారీస్కి మ్యాచ్ అయిపోతుందండి. మంచి లీఫ్ గ్రీను. తర్వాతి కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీను.
రాణి పింక్, మంచి రాణి పింక్, రాయల్ బ్లూ. కాంబినేషన్స్ అన్నీ కూడా దేని దానికే చాలా బాగున్నాయండి. నేను వాడేది అయితే ఎక్కువ కలర్స్ వాడను, ఏది త్వరగా మ్యాచింగ్ అయ్యే కలర్స్ మాత్రమే నేను యూజ్ చేస్తానండి. ఎక్కువ పింకులు, రెడ్ ఇలా ఉంటాయి కాబట్టి నేను ఆ కలర్స్ మాత్రమే వెళ్తాను. ఇదొకటి మంచి టమాటో పింక్, వైలెట్ కలర్, మంచి డార్క్ వైలెట్ కలర్, కాపర్ సల్ఫేట్ బ్లూ, రెడ్డిష్ మెరూన్, మంచి రెడ్డిష్ మెరూన్, బాటిల్ గ్రీన్లోనే మరొక షేడ్. కాంబినేషన్స్ అంతా సేము, కాకపోతే కలర్ లైట్ డార్క్ షేడ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి పింక్, జామునీ కలర్. ఈ డిజైన్లో లాస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఈ కలర్స్ అన్నీ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. ఇంకా 2 డిజైన్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ పైన పింక్ కలర్, పింక్, గ్రీను, గోల్డ్, సిల్వర్ 4 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయిందండి. నెక్ డీప్ వచ్చేసి సేమ్ ఇందాకే 11 ఇంచెస్ ఉంది. డీప్ అయితే కనుక డిజైన్ హెవీగా ఉంది, చాలా బాగుంటుందండి. ఇది కూడా స్టోన్ వర్క్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టోన్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్, మీటర్ ఎబో ఉంటుందని చెప్పాను నేను. మీటర్ ఎబో ఉంటుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి ఇవి హ్యాండ్స్. మామూలుగా అయితే 10 ఇంచెస్ ఉంటాయి. కిందంతా బార్డర్ వచ్చి పైనంతా బూటా వచ్చిందండి. సింపుల్ డిజైన్గా చాలా బాగుంది. ఇది కూడా 650 రూపీస్. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేను కలర్స్ కూడా చాలా ఫాస్ట్గానే చూపిస్తాను. రెడ్ కలర్. నేను కలర్స్ అన్నీ కూడా ఫాస్ట్గా పెట్టేస్తానండి, ఒక్కొక్కటి చూపిస్తే లేట్ అవుతుంది. ఇలా చూపిస్తున్నాను. రెడ్ కలర్, బ్లూ, వైన్ కలర్, బాటిల్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో, జామునీ కలర్, బ్లాక్, మంచి గ్రీన్ కలర్, రాణి పింక్, రాయల్ బ్లూ. ఈ బ్లూకు షేడ్ తేడా ఉంటుందండి. మెరూన్ కలర్, డార్క్ మెరూన్, రెడ్డిష్ మెరూన్, పింక్లోనే మరొక షేడ్, కాపర్ సల్ఫేట్ బ్లూ, టమాటో పింక్. ఇన్ని షేడ్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఏదైనా కలర్ కావాలంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇదంటే ఎక్కువ కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో. ఈరోజు మనం చూసే 5 డిజైన్స్లో కూడా ఎక్కువ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది. మీరు కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లాస్ట్ డిజైన్ ఒకటి ఉందండి. ఇది కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్కి
ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇది వరకు చూసిన డిజైనే. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుందండి. నెక్ డీప్ వచ్చేసి 10.5 ఉంటుంది. దీనికి గోల్డ్, రెడ్, సిల్వర్ 3 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయింది. వైలెట్ పైన రెడ్ కాంబినేషన్ అండి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ హ్యాండ్స్. హ్యాండ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది హ్యాండ్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి. ఇది కూడా 650 రూపీస్. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి కూడా మనకి 650 అండి. మంచి బ్లూ, ప్యారెట్ గ్రీన్, డార్క్ మెరూన్, రెడ్, బ్లూ, ఇది రామా బ్లూ అండి. రామా బ్లూ, స్నఫ్ కలర్, బ్లూ, కొంచెం డార్క్ బ్లూ, మస్టర్డ్ ఎల్లో, టమాటో పింక్, బాటిల్ గ్రీన్, వైలెట్, డార్క్ వైలెట్, లీఫ్ గ్రీన్, వైలెట్లోనే మరొక షేడ్ అండి, పింక్ కలర్, జామునీ, రాణి పింక్, రస్ట్ కలర్. ఈ కలర్స్ ఉన్నాయండి అందుబాటులో. ఈ కలర్స్ ఏవైనా మీకు కావాలంటే కనుక దీంట్లో మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు పంపిస్తాను. మంచి కలెక్షన్ ఉందండి ఈరోజైతే కనుక. అన్ని 5 డిజైన్స్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. కావాల్సిన వారు ఉంటే త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు అది బ్లాక్ చేస్తాను. అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.